యెహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయము. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా, అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుపాను వచ్చుచుండెను. మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించియుండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న యపరంజి వంటిదొకటి కనబడెను. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలును గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి. వాటి అరకాళ్ళు పెయ్య కాళ్ల వలె ఉండెను. అవి తళతళలాడు ఇత్తడి వలె ఉండెను. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములుండెను. 4గింటికిని ముఖములను రెక్కలును ఉండెను. వాటి రెక్కలు ఒకదానినొకటి కలిసికొనెను. ఏ వైపునకైనను తిరుగక అవన్నీయు చక్కగా నెదుటికి పోవుచుండెను. ఆ 4గింటి ఎదుటి ముఖరూపములు మానవ ముఖము వంటివి. కుడిపార్శ్వపు రూపములు సింహముఖము వంటివి. ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి. 4గింటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. వాటి ముఖములను రెక్కలును వేరువేరుగా ఉండెను. ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క 2వ జతలో ఒకదానితో కలిసియుండెను. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను. అవన్నీయు చక్కగా ఎదుటికి పోవుచుండెను. అవి వెనుకకు తిరుగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండెనో ఆ వైపునకే పోవుచుండెను. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు. ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను. మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను. ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద ఆ 4గింటి ఎదుట ముఖముల ప్రక్కను చక్రము వంటిదొకటి కనబడెను. ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతి వలె నుండెను. ఆ 4 ఒక్క విధముగానే ఉండెను. వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను. అవి జరుగునప్పుడు 4 ప్రక్కలకు జరుగుచుండెను. వెనుకకు తిరుగకయే జరుగుచుండెను. వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను. ఆ 4 కైవారములు చుట్టూ కండ్లతో నిండియుండెను. ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కను జరిగెను. అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను. ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే, అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనక అవి లేవగానే చక్రములను లేచుచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనక జీవులు జరగగా చక్రములను జరుగుచుండెను. అవి నిలువగా ఇవియు నిలిచెను. అవి నేల నుండి లేవగా ఇవియు వాటితో కూడా లేచెను. మరియు జీవుల తలలపైన ఆకాశమండలము వంటి విశాలతయున్నట్టుండెను. అది తలతలలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించియుండెను. ఆ మండలము వంటి దాని క్రింది జీవుల రెక్కలలో 2 ఒకదాని ప్రక్క ఒకటి పైకి చాపబడియుండెను. 2 వాటి దేహములు కప్పుచుండెను. ఈ తట్టుననున్న జీవులకును ఆ తట్టుననున్న జీవులకును, అనగా ప్రతి జీవికిని అలాగున రెక్కలుండెను. అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని. అది విస్తారమైన ఉదకముల ఘోషవలెను సర్వశక్తుడగు దేవుని స్వరము వలెను
దండువారు చేయు ధ్వనివలెనూ ఉండెను. అవి నిలుచున్నప్పుడెల్లా తమ రెక్కలను వాల్చుకొనుచుండెను. అవి నిలిచి రెక్కలను వాల్చున్నప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. వాటి తలలపైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి కనబడెను. మరియు ఆ సింహాసనము వంటి దానిమీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. వర్షకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాటలాడవలెను అని ఆయన నాతో మాటలాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాటలాడిన వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసినవారు. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్తయున్నాడని వారు తెలిసికొనున్నట్లు ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు గనక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చెయ్యక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దాని భుజించుము అనెను. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొని నా యొక్క చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటనో వెలుపటనో వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడియుండెను. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము. మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చెయ్యుము. నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా నుండెను. మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలీయుల యొద్దకే నిన్ను పంపుచున్నాను. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు అన్యజనుల యొద్దకు నిన్ను పంపుటలేదు. అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపిన ఎడల వారు నీ మాటలు విందురు. అయితే ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై నేను చెప్పిన మాటల నాలకింపనొల్లకయున్నారు గనుక నీ మాటలు విననొల్లరు. ఇదిగో, వారి ముఖము వలెనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను. వారి నుదురు వలెనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను. నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసేదను. వారికి భయపడకుము,
వారందరూ తిరుగుబాటు చేయువారైనను వారిని చూచి జడియకుము. మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా విని నీ మనస్సులో ఉంచుకొని బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపము. వారు వినిననో వినకపోయిననో ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చెను. అంతలో ఆత్మ నన్నెత్తికొని పోగా, యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దమొకటి ఆయన యున్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని. మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగులుట వలన కలుగు చప్పుడును, వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగుచున్నట్లుగా నాకు వినబడెను. ఆత్మ నన్నెత్తి తోడుకొని పోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను. నేను కెబారు నది దగ్గర తేలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమియో చెప్పకయో కదలకయో నున్నవాడనై 7 దినములు వారి మధ్య నుంటిని. ఆ 7 దినములు జరిగిన తరువాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించియున్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చెయ్యుము. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయో నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మను తప్పించుకొందువు. మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చెయ్యని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయములో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే పాపము చేయవలదని నీతిగల వానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చెయ్యక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకొందువు. అక్కడ యెహోవా హస్తము నా మీదికి వచ్చి, నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాటలాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను. నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కెబారు నది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలువబడి నాకు ప్రత్యక్షమాయెను. నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలువబెట్టిన తరువాత యెహోవా నాతో మాటలాడి ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపబోవుదురు గనుక వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగియుండుము. వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని గద్దింపకయుండునట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొనజేసెదను. అయితే నేను నీతో మాటలాడి నీ నోరు తెరచెదను. వారు తిరుగుబాటు చేయువారు గనక నీవు వారి యొద్దకు పోయి వినువాడు వినుగాక, విననొల్లనివాడు విననొల్లకయుండునుగాక అని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను. యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకొని వచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దానిమీద వ్రాయుము. మరియు అది ముట్టడి వేయబడునట్లును దాని ఎదుట
బురుజులను కట్టినట్లును దిబ్బ వేసినట్లును దాని చుట్టూనున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు వ్రాయుము. మరియు ఇనుపరేకొకటి తెచ్చి నీకును పట్టణమునకును మధ్య ఇనుప గోడగా దానిని నిలువబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణము మీద ఉంచుకొనుము. పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును. నీవు దానిని ముట్టడి వేయువాడవుగా ఉందువు. అది ఇశ్రాయేలీయులకు సూచనగా ఉండును. మరియు నీ ఎడమ ప్రక్కను పండుకొనియుండి ఇశ్రాయేలు వారి దోషమును దానిమీద మోపవలెను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించునట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించియున్నాను. ఆ దినములు గడచిన తరువాత కుడి ప్రక్కను పండుకొనియుండి 40 దినములు యూదావారి దోషమును భరింపవలెను. సంవత్సరం ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించియున్నాను. ఈలాగు నీ ఉండగా యెరూషలేము ముట్టడి వేయబడినట్లు తేరిచూచుచు చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దానిని గూర్చి ప్రకటింపవలెను. పట్టణము ముట్టడి వేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కను తిరుగక అదే పాటున ఉండునట్లు నిన్ను కట్లతో బంధింతును. మరియు నీవు గోధుమలను యవలును కాయధాన్యములను చోళ్ళును సజ్జలును తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ ప్రక్క మీద పండుకొను దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను. 390 దినములు నీవు ఈలాగున భోజనము చెయ్యుచూ రావలెను. నీవు తూనిక ప్రకారము అనగా దినమొకటింటికి 20 తులముల ఎత్తు చొప్పున భుజింపవలెను. వేళ వేళకు తినవలెను. నీళ్లు కొల ప్రకారము అరపడి చొప్పున ప్రతిదినము త్రాగవలెను. వేళ వేళకు త్రాగవలెను. యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను. నేను వారిని తోలివేయు జనములలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చెను. అందుకు అయ్యో ప్రభువా యెహోవా, నేనెన్నడూను అపవిత్రత నొందినవాడను కానే, బాల్యము నుండి నేటి వరకు చచ్చిన దానినైనను మృగములు చీల్చిన దానినైనను నేను తినినవాడను కానే, నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడూనూ పడలేదే అని నేననగా ఆయన, చూడుము, మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించియున్నాను. దీనితో నీవు నీ భోజనము సిద్ధపరచుకొనుమని సెలవిచ్చి, నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు. నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయముందుదురు. అన్నపానములు లేకపోయినందున వారు శ్రమనొంది విభ్రాంతిపడి ఒకనినొకడు చూచుచు తాము కలుగజేసికొనిన దోషము వలన నశించిపోవుదురు.